మరో బ్రేకింగ్ నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. పూణేకు చెందిన లెక్చరర్ మనీషా గురునాథ్ మంధారేను ఢిల్లీలో సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఏ నిర్వహించే నీట్ పరీక్షలో బోటనీ, జువాలజీ ప్రశ్నపత్రాల రూపకల్పనలో మనీషా కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ప్రశ్నపత్రాల లీక్కు సంబంధించిన అనుమానాలపై ఆమెను విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసిన సిబిఐ ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ దర్యాప్తు వేగం పెంచింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఈ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. పూణేకు చెందిన లెక్చరర్ మనీషా గురునాథ్ మంధారేను ఢిల్లీలో సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఏ నిర్వహించే నీట్ పరీక్షలో బోటనీ, జువాలజీ ప్రశ్నపత్రాల రూపకల్పనలో మనీషా కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ప్రశ్నపత్రాల లీక్కు సంబంధించిన అనుమానాలపై ఆమెను విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసిన సిబిఐ ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నట్టున్నారు. అంటే నిందితులను అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. యాక్చువల్గా జరుగుతోందేంటి? నీట్ పేపర్ లో ఇప్పటికే సిబిఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికి మన చూసి దాదాపు 22,05,000 మంది నీట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో చాలా వరకు విద్యార్థులు, మహిళలు, పురుషులతో పాటు మహిళలు కూడా చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పటికే కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేత దర్యాప్తు జరుపుతున్నారు. దీంతో ఇప్పటికే పూణేకి చెందిన లెక్చరర్ మనీషా గురునాథ్ ని మందారే పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో మనీషాని అరెస్ట్ చేసి సిబిఐ అధికారులు అదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోటనీ, జువాలజీ పేపర్ల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. ఇతను మనీషా అనే వ్యక్తి, ఇతను ద్వారానే పేపర్ బయటకు వచ్చినట్టు కూడా సిబిఐ కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. దీంతో పాటు నిన్న మనం చూసాం, కేంద్ర మంత్రి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్యాప్తు చేపిస్తాం, ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా నిన్న కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడిన తర్వాత ఈ రోజు సిబిఐ అధికారులు బాటనీ లెక్చరర్ ని కూడా అదుపులో ఇస్తారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ ద్వారా ఇప్పటికి 20 మంది అరెస్ట్ చేశారు. అందులో లెక్చరర్ ని ఫస్ట్ అరెస్ట్ చేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం వ్యక్తపరుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తుంది. పేపర్ లీకేజ్ సంబంధించిన కేసులో కేంద్రం తీరుపై ఇంకా అరెస్ట్ సంఖ్య మాత్రం మరింత పెరిగే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ.